నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జీవనోపాధుల్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బాపట్ల 2025-2026 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల రైల్వే స్టేషన్ కు మహర్దశ। ఆధునిక హంగులతో సుందరంగా రూపుదిద్దుకుంటున్న రైల్వే స్టేషన్ సముదాయం। చీరాల రైల్వే స్టేషన్ సుందరీకరణపై నవ్య ప్రత్యేక కథనం। బాపట్ల చీరాల తీరం ప్రాంతంలోని తీరంలో సీమౌత్ పూడిగతీత పనులు షురు। ఎట్టకేలకు వేటకు బయలుదేరిన మత్స్యకారులు। కలెక్టర్ భరోసా పట్ల మత్స్యకారుల హర్షం। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బాపట్ల 2025-2026 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్ వెంకటమురళి విడుదల చేశారు। జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 2025-2026 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక లక్ష్యాల సాధనలో మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బాపట్ల 2025-2026 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్ వెంకటమురళి విడుదల చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచన మేరకు ఒక ఇంటికి ఒక సుస్థిరమైన జీవనోపాధి పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా వార్షిక ప్రణాళిక తయారు చేయడమైందన్నారు। జిల్లాలో 15% వృద్ధి లక్ష్య సాధన దిశగా P4 కుటుంబ సభ్యుల స్వయం సహాయక సంఘ సభ్యుల జీవన ఉపాధిని మెరుగుపరిచే దిశలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ లక్ష్యాలు నిర్దేశించడమైందని ఆయన తెలిపారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో అట్టడుగున ఉన్న నిరుపేద కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ధనికులు పేదల్ని దత్తత తీసుకుని అభివృద్ధిలోకి తీసుకొచ్చే కార్యక్రమని ఆయన తెలిపారు। ఇది మనకి దాదాపు 20-30% ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది। మనకి మోర్ దాన్ 30% మే ఆల్సో ఈ ఒక్క స్కీమే హెల్ప్ చేస్తుంది। సో మనం ఇది వెనుకబడినటువంటి జిల్లా, పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా, దీనికి అర్బనైజేషన్ కూడా తక్కువ ఉంది, దీంట్లో మనకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కూడా తక్కువ ఉంది। మనము హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కంప్లీట్ డెల్టా ప్యాడీ పండిస్తాము, హాఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నాట్ ది డెల్టా కల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, మనము ఫిష్ కల్చర్ మీద ఆధారపడుతున్నాం, ఫిష్ ప్రాసెసింగ్ కొద్దిగా ఉంటుంది। సో ఇలాంటి వెనుకబడిన జిల్లాని ఆల్మోస్ట్ ఆల్ మనము మన్యము, అల్లూరి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది మన GSDP గానీ దాటిపోతా ఉంది। సో యుల్ బి వెరీ సీరియస్ ఆన్ దిస్, డోంట్ బీ క్యాజువల్లీ। మీరు దీంట్లో నేను ఎవ్రీ మండే చూస్తాను, నాకు ఎవ్రీ మండే ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ఈ పేపర్ నాకు కావాలి, ఈ స్లైడ్ ఎవరు ఎంత చేశారు అనేది ఉన్నాయంటే నిజంగానే వాడు వచ్చి ఇక్కడ పెట్టుకొని మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ అన్ని ఇన్స్టాలేషన్ చేసి 10 రూపాయలు వాడు దాని మీద బిజినెస్ చేసుకొని పోతాడు। వానికి ఒక 5, 10, 20 అటు వాళ్ళ మెటీరియల్ అవైలబిలిటీ గానీ, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ విధంగా గానీ, అండ్ దే మే బి లోకల్ ఫెలో। సో మనకి ఏదైనా రేపొద్దున ఇబ్బంది జరిగింది, మాకు ఇది చెడిపోయింది, పని చేయట్లేదు అని అంటే ఇమీడియట్ గా వాడు వచ్చి చూసుకోవడానికి గానీ, లేదా ఏదో కాలిపోయింది అని అంటే రీప్లేస్ చేయడానికి గానీ, వీటన్నింటికి ఒక బాధ్యత, ఒక అవైలబిలిటీ, యాక్సెస్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి। కాబట్టి ఏ వాళ్ళు చెప్తున్నారో దాని ప్రకారంగా వాళ్ళని చేస్తే మన కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉండాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా జరగాలి। సో దీన్ని మీరందరూ కూడా ట్రూ స్పిరిట్ తో ముందుకు తీసుకెళ్లాలి। ఎవరైతే సెకండ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ సిల్వర్ మెడల్, అండ్ ఎవరైతే థర్డ్ రీచ్ అవుతారో విల్ బి గివెన్ బ్రాంజ్ మెడల్। ఆ తర్వాత సో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీదుగా అందరము ఉంటాం, కలెక్టర్, SP అందరము ఉంటాం। సో చేతుల మీదుగా మీకు ఆ మెడల్స్ కూడా ఆ ముగ్గురు టాప్ లో వచ్చే వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు మెడల్స్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీద ఇప్పిస్తాం। సో దిస్ ఈస్ ద మోటివేషన్ ఫర్ ద టాపర్స్ ఉంది। But SHG women can cultivate and grow the grass and they can utilize for their milch animals. So అట్లా కాకుండా మీరు కౌలుకు తీసుకొని చేయాలంటే కూడా యూఆర్ అలౌడ్, కౌలు కూడా చేసుకోవచ్చు। దీంతో పాటు సపోజ్ మీకు ఏదైనా ట్యాంక్ ఉండి చేసుకోవాలంటే అట్లా చేసుకో। బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ టార్గెట్ ఉంది మీకు, డ్రోన్స్ టార్గెట్, డ్రోన్స్ వన్ ఆఫ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్। మీరు కనుక ఈ డ్రోన్స్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు, DRDA కూడా ఇస్తున్నారు కదండి। సో డ్రోన్స్ టార్గెట్ మాత్రం మనం మన జిల్లాలో కంప్లీట్ చేయాలి। సో ఈ ఇయర్ కి ఈ యాక్షన్ ప్లాన్ ని మీరందరూ కూడా ప్రతి MPDO ట్రూ స్పిరిట్ తో వర్కౌట్ చేయాలి। చీరాల ప్రాంతం అటు వస్త్ర వ్యాపార రంగంతో పాటుగా పర్యాటక రంగాను
ఎంతో గుర్తింపు ఉందో రవాణా పరంగా కూడా చీరాల రైల్వే స్టేషన్ కు అంతే గుర్తింపు ఉంది. దేశంలోని ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటైన చెన్నై, విజయవాడ ప్రాంతాలకు చీరాల రైల్వే స్టేషన్ అనుసంధానమై ఉంది. ఇంతటి ప్రాతినిధ్యం ఉన్న ఈ స్టేషన్ ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ నేడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా ఆధునీకరణ హంగులతో ముస్తాబు కానుంది. ఇంతకీ చీరాల రైల్వే స్టేషన్ ను ఏ విధంగా ఆధునీకరిస్తున్నారు, నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి, మంజూరైన నిధులెంత, అదనంగా స్టేషన్ లో సమకూరుతున్న హంగులేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి భారతీయ రైల్వే వ్యవస్థలో అంతర్భాగమైన రైల్వే స్టేషన్ల ఆధునీకరణపై కేంద్రంలోని మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణపై కేంద్రీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో చీరాల రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అతిపెద్ద స్టేషన్ గా పేరొందిన చీరాల బ్రిటిష్ వారి కాలం నుంచి కీలకమైన రైల్వే స్టేషన్ గా వెలుగొందుతోంది. చీరాల రైల్వే స్టేషన్ ఇక్కడ జరుగుతున్న మోడీ గారి నిధులతో 20 కోట్లు నిధులు శాంక్షన్ చేశారండి సంవత్సరం కిందట. అప్పటి నుంచి వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్లు 1, 2, 3 ప్లాట్ఫారాల్లో, తర్వాత సెకండ్ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేశారు. ఎస్కలేటర్ చూపించారు. సెకండ్ బ్రిడ్జి చీరాల్లో ఎప్పుడో డెవలప్మెంట్ జరిగింది. ఇది స్టాలిని గారు, రామానాయుడు గారు ఆధ్వర్యంలో. తర్వాత ఇప్పుడు మోడీ గారు మళ్ళీ ఈ చీరాలని నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా విజయవాడ తర్వాత స్టేషన్ తెనాలి ఎస్కలేటర్ ఉన్నాయి. అట్లాగే చీరాల్లో కూడా ఎస్కలేటర్, సెకండ్ బ్రిడ్జి అన్నీ వస్తుంది. సెకండ్ బ్రిడ్జి ఏకదమ్మున 20 మంది 25 మంది ఒకేసారి నేరుగా వెళ్ళొచ్చు 12 అడుగులు బ్రిడ్జితో. ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నందుకు మోడీ గారికి, మరీ ముఖ్యంగా స్టేషన్ సూపరింటెండెంట్ గారి చెన్నై గారికి, మరీ ముఖ్యంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, మా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఆల్రెడీ వారికి చెప్తే చెక్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు కూడా. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా 70కి పైగా రైలు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. పర్చూరు, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడి నుంచే రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక ఆదాయపరంగా సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి 30 స్థానంలో చీరాలకు కూడా స్థానం ఉండడం ఇక్కడ ఆదాయపరంగా చీరాల స్టేషన్ పరిపుష్టి చెప్పకనే చెప్పవచ్చు. ఇంతటి చరిత్ర కలిగిన చీరాల రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద సుమారుగా 19 కోట్ల రూపాయల మేర నిధులకు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సోకులు దిద్దుకుంటోంది. ఇందుకు గాను గత సంవత్సరం ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది చీరాల వాసిగా. ఎందువల్ల సంతోషపడుతున్నామంటే ఆ మూలం నుండి చూసినప్పుడు చీరాలలో రైల్వే స్టేషన్, నా చిన్నతనానికి రైల్వే స్టేషన్కి ఇప్పుడు పోల్చుకున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఒకసారి గుర్తు చేసుకోవటం జరిగింది మేమందరం కూడా. కారణం ఏంటంటే అక్కడ ఈ రోడ్డు గార్డు, ఈ ప్లాట్ఫాము, ఆ మధ్య ప్లాట్ఫాము, అవతల ప్లాట్ఫామ్ చూసినప్పుడు ధారాళంగా మరి ప్రయాణికులు ప్రయాణించడానికి, వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మార్బుల్ వేశారు. ఆ మార్బుల్ అయితే చాలా అందంగా అదే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకేదన్నా కొంచెం జారే గుణం ఉంటుందేమో అని చిన్న అభిప్రాయం. అయితే చాలా సంతోషం వ్యక్తం చేశాము. ఇక్కడ ఎక్సలేటర్ 2 పెట్టారు.
ఎక్సలేటర్ చీరాల ప్రాంతానికి ఎక్సలేటర్ రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేమైతే చాలా సంతోషిస్తున్నాం చీరాల వాసిగా. చీరాల్లో ఎక్సలేటర్ రావటం అనేది చాలా గొప్పగా మేము అనుకునే వాళ్ళం. హైదరాబాద్లో విజయవాడలో చూసినప్పుడు మనకు కూడా ఎప్పుడు వస్తుందనేది చాలా సంతోషం. ఈరోజు ఈ ఎక్సలేటర్ 2 రావటం అనేది కూడా సంతోషం. అదేవిధంగా వెనక చూసుకున్నప్పుడు ఒక ఫ్లైఓవర్ ఇది ఏదైతే ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద నుంచి అవతల ప్లాట్ఫారానికి వెళ్తారో 4 ఈ ట్రైన్లు వెళ్ళేదానికోసం 4వ నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఒకటి కడుతున్నారు. ఈ బ్రిడ్జి అయితే కొంచెం వెడల్పు తక్కువగా ఉంది. ఇప్పుడు అక్కడ బ్రిడ్జి చూస్తే 12 మీటర్లు అని చెప్పారు. 12 మీటర్ల వెడల్పుతోటి అదే వైశాల్యంతో ఆ చివరి దాకా వెళ్ళే పరిస్థితి బ్రిడ్జి మాత్రం చాలా బాగుంటుంది. అటువంటి ఈ అభివృద్ధి జరిగినప్పుడు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది కూడా పరిశీలన చేశాము. అక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ ఒక బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతను మనం కూడా నెరవేర్చాలి. ఊరక ఉండి మాటలు చెప్పటం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా వెయిటింగ్ హాల్ ఇక్కడ ఒకటి చూపించారు. ఆ వెయిటింగ్ హాల్లో కూడా మామూలుగా ఉన్నటువంటి హాల్ కంటే కూడా అదేదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ మామూలు ఏసీ ఆ 2 వినియోగించుకునే మాదిరిగా కడుతున్నారు. అదేవిధంగా టాయిలెట్స్ అక్కడ స్నానం చేయడానికి ఈ విధంగా కూడా అది కూడా ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చీరాల వ్యాపార నిమిత్తం ఇలాంటి వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్ లో అనేక ఆధునిక వస్తువులు సమకూరుస్తున్నారు. గతంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్న పరిపాలన విభాగాలను 1వ నెంబర్లోకి తీసుకొచ్చారు. అలాగే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. మరోవైపు 2 పాత ప్లాట్ఫామ్ల పైన నూతనంగా షెడ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని 12 మీటర్ల వెడల్పున ఎండ్ టు ఎండ్ ఫుట్ పాత్ ఓవర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన 2 వెయిటింగ్ హాల్, విశాలమైన ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. ఆధునికంగా మరుగుదొడ్లు నిర్మాణం జరుగుతోంది. 2 ప్లాట్ఫారాలపై 600 మీటర్ల పొడవున 4 అధునాతన షెడ్లు నిర్మాణం సాగుతోంది. విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. స్టేషన్లో ఎస్కలేటర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 1, 2, 3 ప్లాట్ఫారాలపై 2 ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్లో 3 లిఫ్ట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులు స్టేషన్లోని అంతర్గత రాకపోకలు చాలా సులభదాయకం అవుతాయి. అంతేకాకుండా వృద్ధులు, పిల్లలు లగేజీతో సులువుగా ఆయా ప్లాట్ఫారాలకు చేరుకోవచ్చు. ఇక చీరాల రైల్వే స్టేషన్లో సాగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా స్టేషన్ ఆదాయం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఇక స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీరాల రైల్వే స్టేషన్ అమృత భారత్ స్కీమ్ కింద ఏబిఎస్ వర్క్స్ కింద వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఎస్కలేటర్స్, తర్వాత మాడ్యులర్ టాయిలెట్స్, ప్లాట్ఫామ్ ఆధునీకరణ గ్రానైట్తో, తర్వాత వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే చీరాల రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకి చాలా ఆధునిక వస్తువు ఏర్పాటు చేసినట్లు ఉంటుంది. చీరాల రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు చాలా బాగా మార్పు వస్తుంది. అట్లాగే సర్క్యులేటింగ్ ఏరియా కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా పనులు బిగం అవుతున్నాయి త్వరలో. అమృత భారత్ స్కీమ్ కింద ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని స్టేషన్లు చీరాల, తెనాలి, ఒంగోలు అలాంటి స్టేషన్లకి మంజూరు చేసింది. ఎస్కలేటర్స్ వర్క్స్ కానీ ఇవన్నీ అవి ఒక కొంతకాలం కొన్ని రోజులు కంప్లీట్ అవుతాయి. అవి అయితే పాసింజర్లకి మంచి సదుపాయాలు అలా ఉంటుంది. అట్లాగే స్టేషన్ కూడా రూపురేఖలు కూడా మారుతుంది. బాపట్ల చీరాల మండల తీరం ప్రాంతంలోని విజయలక్ష్మీపురం, ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్ర తీరంలో సీమౌత్ పూడికతీత పనుల్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాలతో షురూ అయ్యాయి. కాగా సీమౌత్ పూడికతీత పనుల్ని బాపట్ల మండల తహసీల్దార్ సలీమా, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మత్స్యకారుల పెద్దలు పరిశీలించారు.
బాపట్ల చీరాల మండల తీర ప్రాంతంలోని విజయలక్ష్మీపురం ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం తీరంలో సీమౌత్ పూడికతీత పనులను వేగంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్ చొరవతో వివాదానికి తెరపడిన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ మత్స్యకారులకు చెప్పిన విధంగానే మంగళవారం రాత్రి నుంచే పూడికతీత పనులు అధికారులు ప్రారంభించారు. తెల్లవారుజామున సైతం కొనసాగించారు. ఇక ఈ క్రమంలో ఇప్పటి వరకు వేటకు అడ్డుగా ఉన్న బండరాలను తొలగించడంతో మత్స్యకారులు బోట్లతో వేటకు బయలుదేరి వెళ్లారు. కాగా సీమౌత్ పూడ్చివేత పనులు షురూ కావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా కొత్తపట్నం మెరైన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలోని ఓడరేవు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని కొత్తపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా కొత్తపట్నం మెరైన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలోని ఓడరేవు జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తుకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పాఠశాల నుండి బీచ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజేష్, ఎస్ఐ సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఇది మీరు ఎక్కడన్నా నోటీస్ చేస్తే మీ ఏరియాలో ఎక్కడన్నా పలానా ముసలావిడ గంజాయి అమ్ముతుంది, లేదా పలానా తాత ఎవరో ఒక ఆయన వచ్చి గంజాయి ఇచ్చి పోతా ఉన్నాడు, ఎవరన్నా సన్యాసి ఆయన మా బజార్లో తిరుగుతున్నాడు, ఆయన దగ్గరికి అయితే కుర్రోళ్ళు వెళ్ళి గంజాయి కొంటా ఉన్నారంట అని చెప్పుకుంటున్నారని మీ చెవున పడితే మీరు డైల్ 100 నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. లేదా మా నెంబర్లు కానీ లేదా మీ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటే చూసారా, ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాలి. లేదా మీ ప్రిన్సిపల్ గారికైనా మీ టీచర్స్కైనా ఎవరికైనా సరే ఈ సమాచారం ఇవ్వచ్చు. సమాచారాన్ని బాగు చేయడం పక్కన పెట్టి మీ ఇంట్లో ఎవరైనా మీ అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, లేదా మీ నాన్నగారు ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు నాన్న ఇప్పుడు మీరందరూ కూడా బిలో 15, మీ నాన్న గంజాయి తీసుకున్నా గుట్కా తీసుకున్నా మీకు పెళ్ళయ్యి మీకు పిల్లలు పుట్టిన దాకా ఉండడు. ఎవడన్నా గంజాయి తీసుకునేవాడు ఉన్నాడంటే, గుట్కాలు తీసుకునేవాళ్ళు ఉన్నారంటే మీకు పిల్లలు పుట్టారు చూసారా, ఆ వయసు దాకా మీ తల్లిదండ్రులు మీ తండ్రి. చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు నాగేశ్వరరావు సహకారంతో శ్రీకృష్ణ గోశాలలోని గోవుల పోషణ కోసం ఆర్థిక సహాయాన్ని గురువారం గోశాల నిర్వాహకులకు అందించారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోని గోవుల పోషణ కోసం కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు నాగేశ్వరరావు సహకారంతో శ్రీకృష్ణ గోశాలలోని గోవుల పోషణ కోసం 11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం గోశాల నిర్వాహకులకు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిదాస్ రామకృష్ణ, గురుప్రసాద్, నేరెళ్ల రాముడు, నాగేశ్వరరావు, తిరుపతిరావు, పల్వేటి మురళీకృష్ణ, వీరాంజనేయులు, ధరియా సాహెబ్, నారాయణ, డివి సురేష్, రమేష్, జాలది కృష్ణ, చరపతి, పూర్ణ, నిత్యానంద, లాల్, కాటమరాజు, శ్రీరామ్, రమేష్, మధు తదితర సభ్యులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గురువారం ఇన్వెస్టిట్యూటర్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల 2 టౌన్ సి నాగభూషణం హాజరయ్యారు. ప్రతి విద్యార్థి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవ దృక్పథంతో కలిగి ఉండాలని చీరాల 2 టౌన్ సి నాగభూషణం అన్నారు. చీరాల పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గురువారం ఇన్వెస్టిట్యూటర్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల 2 టౌన్ సి నాగభూషణం హాజరయ్యారు. కాగా ఈ విద్యా సంవత్సరంలో ఎన్నికైన స్కూల్ పీపుల్ లీడర్ అశ్రిత్ రామ్సై, ఏఎస్పీఎల్ గా ఎన్నికైన మహాలక్ష్మి, మరో 4 గ్రూపుల కెప్టెన్స్, వైస్ కెప్టెన్లను అభినందించారు. కాగా ఎన్నికైన విద్యార్థి నాయకుల చేత పదవి బాధ్యతల స్వీకరణ, ప్రమాణ స్వీకార కార్యక్రమం, పతాకాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నాగభూషణం మాట్లాడుతూ నాయకత్వం అనేది కేవలం గౌరవం మాత్రం కాదని ఓ బాధ్యత అన్నారు. నాయకత్వ లక్షణాలు విద్యార్థులు మిగతా సహ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా స్కూల్ బ్యాండ్ ధ్వనులతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల స్థాయి నుండి నాయకత్వ లక్షణాలు కలిగించేందుకు ఈ వేడుక ఎంతో ఉపయోగపడుతుందని ఈ వేడుకలకు హాజరైన విద్యార్థి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపన, డ్యాన్స్ ప్రదర్శనతో విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జీనా, జీవీఆర్ కరెస్పాండెంట్ సిస్టర్ ట్రీసా పర్యవేక్షించారు. The values of character, discipline and hard work, and in shaping them into dynamic and responsible citizens of the country.
marching forward. Father William Mayer. Of the poor and also helpless. It was because of his green is marching forward with the hearts and souls. The father of our nation. Truth, non-violence, patience and love is our banner. Gandhi gave a more priority to child's education. It's only through education that one can attain all-round development. Gandhiji Thank you, dear friends, for your graceful and energetic performance that fully reflected the spirit of our school. We are thrilled and honored to have our distinguished guests, beloved school management, faculty members and fellow students. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చీరాల పర్యటన విజయవంతం కావడం వెనుక సీక్రెట్ ఏంటి? అసలు క్షేత్రస్థాయిలో క్యాడర్ లేని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వైఎస్ షర్మిల కాస్తంత ఖుషి అయిన మాటలో వాస్తవం ఉందా? వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం కావడం వెనుక సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ను బలోపేతం చేసే క్రమంలో ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా చీరాలలో వైఎస్ షర్మిల చేపట్టిన పర్యటన విజయవంతంగా ముగిసింది. కాదు విజయవంతం చేశారనే చెప్పవచ్చు. ఇందులో పెద్దగా చర్చించాల్సిన అంశాలు ఏవి లేవు కానీ అందరికీ తెలిసిన ఒకే ఒకడు అమ్మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక చరిష్మా కలిగిన లీడర్. ఎవరు అవునన్నా కాదన్నా నియోజకవర్గంలో మాస్ లీడర్ గా తనకంటూ కొంత రాజకీయ సైన్యం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఈ నేతలు కార్యకర్తలందరూ పార్టీల కన్నా ఆమంచుని వ్యక్తిగతంగా ఫాలో అయిపోతారు. వీళ్ళెవరికి రాజకీయ పార్టీలతో పని లేదు, రాజకీయంతో అసలే పని లేదు. కేవలం ఆమంచు ఆయన ఎక్కడుంటే అదే వాళ్ళ స్థానం, ఏ పార్టీ అంటే అదే వారి ప్రస్థానం. ఇలా వ్యక్తిగతంగా అభిమానించే శ్రేణుల్ని ఆమంచు తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించిన అతిపెద్ద ఆస్తి. ఆమంచు గతంలో ఎంపీపీగా జెడ్పీటీసీగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన తరుణంలో క్యాడర్ ఏర్పాటు చేసుకోవడం అధికారంలో ఉన్న సమయం కాబట్టి నేతలు కార్యకర్తల ఫాలోయింగ్ చాలానే ఉండేది. అయితే 2019-2024 ఎన్నికల్లో అంటే 2 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత కూడా ఆమంచు క్యాడర్ లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. అందుకు కారణం ఆమంచుని మీరందరూ వ్యక్తిగతంగా అభిమానించడమే. పట్టించుకోకుండా ఆమంచు మాటతో పెద్ద ఎత్తున ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటనకు తరలివచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏపీలో రకంగా చెప్పాలంటే ఉనికిని కోల్పోయింది. ఈ తరుణంలో 2024 ఎన్నికల బరిలో ఆమంచు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగడం నాడు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండవచ్చు కదా అని చెప్పేవారు లేకపోలేదు. అయినాటికి ఆమంచు రాజకీయ లెక్కలు వేరు కదా, అందుకే జాతీయ పార్టీ కాంగ్రెస్ జెండా పైన పోటీ చేశారు. అందున్న అందరినీ ఆశ్చర్యపరిచే ఓట్లు నమోదు చేసి సంచలనం సృష్టించారు. ఇక నిన్నటి రోజున ఇదే తరహా లెక్కలను ఆమంచు చూపించాడు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటనకు పెద్ద ఎత్తుగా ఆర్భాటం చేయకుండా ఆయన అభిమానులు మాత్రం కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని బయలుదేరారు. వైఎస్ షర్మిల బైపాస్ రోడ్డుకు చేరుకుని సమావేశ మందిరానికి చేరే వరకు వేలాది మంది అభిమానులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల సైతం పెద్ద ఎత్తున తరలివచ్చిన క్యాడర్ ను చూసి కాస్తంత ఖుషి అయ్యింది. మొత్తం వైఎస్ షర్మిల పర్యటన విజయవంతం కావడం ఆమంచు వ్యక్తిగత క్యాడర్ గొప్పతనమని చెప్పవచ్చు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవనోపాధుల్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బాపట్ల 2025-2026 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళిక సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల రైల్వే స్టేషన్ కు మహాదశ. ఆధునిక హంగులతో సుందరంగా రూపుదిద్దుకుంటున్న రైల్వే స్టేషన్ సముదాయం. చీరాల రైల్వే స్టేషన్ సుందరీకరణపై నవ్య ప్రత్యేక కథనం. బాపట్ల చీరాల తీరం ప్రాంతంలోని తీరంలో సీమౌత్ పూడిగతీత పనులు షురు. ఎట్టకేలకు వేటకు బయలుదేరిన మత్స్యకారులు. కలెక్టర్ భరోసా పట్ల మత్స్యకారుల హర్షం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.